అన్నగారు నమస్తే అండి. నమస్తే. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తా, పార్టీని బలోపేతం చేస్తా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలిస్తా, హ్మ్. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి ఎవట్ల పక్కన పడేసింది, హ్మ్. ఎవరిని వదిలిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఆ! జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నిజంగా ప్రజల్లోకి వస్తాడా? ఆ! వస్తే ఒకవేళ ఏ రకంగా ఉంటది? ఆ! ఏవండి ముఖ్యంగా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చెప్పారు. ఏమని? మేము ప్రజల్లోకి వస్తున్నానని చెప్పాడాయన. అయితే ఆయన ప్రజల్లోకి రాడు కూడా. కాకపోతే ఏంటంటే ఈయన చేసిన పనులన్నిట్లికి కూడా ప్రజల్లోకొస్తే ప్రజలు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పే శక్తి ఆళ్ళ దగ్గర లేదు. మంచి పనులు లేవు. అటువంటప్పుడు ఇది కూడానేంటంటే నేను ప్రజల్లోకొత్తే కూటమి ప్రభుత్వం ఏదో నాకు ఆపేస్తది, లేతే ఇబ్బంది పెడతది అని అనుకున్నాడు. ఇంకొక విషయం అండి. కూకటి వేళ్ళతో కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాడు. ఏ విధంగా పెకిలిస్తారండి? అందుకని కదా నువ్వు 175కి 175 సీట్లు అని చెప్పి నువ్వు చెప్పుకొని, నేను అసలు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోను. నేను టైగరు, సింహం అని చెప్పినటువంటి వ్యక్తి 11 సీట్లు ఇచ్చి నీకు అసలు నువ్వు పరిపాలనకు పనిచేయవని చెప్తే నువ్వు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఒకటి వేలతోటి నేను పెకలిస్తానని చెప్తే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? కనీసం అదైనా కూడా మనం మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి కదా. ఆ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఏంటంటే నోటికి ఏదొస్తే అది, ఏదో మనం ఉన్నాం, ఏదో మాట్లాడదాం అనేది తప్ప వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, పరిపాలన లేదు. రాబోయే రోజులు వీళ్ళ సీట్లు కూడా ఏమి రావు అనేది నాకు అభిప్రాయం. అదే జరిగేదండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నం కూడా తినలేదంట. అంతేకాకుండా సంక్రాంతి పండగ కూడా సరిగ్గా చేసుకోలేదంట అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నిజంగా సంక్రాంతి అనేది జగన్మోహన్ రెడ్డి లేక చేసుకోలేదా? లేతే ఏంటండి విషయం? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే అన్నా క్యాంటీన్లు తీసేశారు. అవును, జరిగింది అది. ఈయన ఏమంటున్నాడు ఈ రోజున? ప్రజలు అన్నం తినట్లేదు, భోజనాలు చేయట్లేదు, వాళ్ళు బ్రతకట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రోజున 5 రూపాయలకే పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మొన్న ఒక కార్మికుడికి వారం రోజుల పాటు ఏ విధమైనటువంటి పని లేక మరి ఆయన ఇబ్బంది పడే పరిస్థితి వస్తే అన్నా క్యాంటీన్కి వచ్చి పొద్దున్న 5 రూపాయలకి ఇచ్చి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తిని ఆయన మన చక్కగా చెప్తున్నాడు. ఇవన్నీ నీకు కనపడవు. ఈయన లేకపోయేసరికి ఆంధ్ర రాష్ట్రం గుడ్డిపోయింది. ప్రజలు ఎవరు బెంగ పెట్టేసుకున్నారు, ప్రజలకు జ్వరాలు వచ్చేసినాయి, నేను లేకపోతే భోజనం లేదు వీళ్ళకి అని మళ్ళీ ఇదేదో కొత్త డ్రామా అనమాట, ఏదో ప్రజలను నమ్మించడానికి. కానీ ఈయన ఏం చేసినా ఏం చెందినా కానీ ప్రజలైతే కనుక నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు కూడా. అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు 200 రోజులు దాటుతా ఉంది. అయితే ఈ 200 రోజుల పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తే ఇంకా వ్యతిరేకత ఎక్కువ పెరుగుద్ది. ఇప్పటికే చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చి ప్రజలు రివర్స్ అయిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గాని ఇప్పుడు చేపడితే ఖచ్చితంగా వచ్చే ఏడాదిలో 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేసింది. నేను జనాల్లోకి వస్తే రేపొద్దున మాదే 170 సీట్లకి 170 సీట్లు మాయే అని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. అసలు ఈ జరిగినటువంటి పాలనలో మరి కూటమి ప్రభుత్వం అందించినటువంటి పథకాలు కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే నీ గురించి బెంగ పెట్టుకొని, నీ గురించి మాట్లాడేవాళ్ళు, నీ గురించి భోజనం చేయని వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్యాయం చేస్తే నీ కోసం చూస్తారు. నువ్వు అన్యాయం చేసావు, అందుకని నేను బయట పంపించేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, పండగ స్వచ్ఛందంగా చక్కగా చాలా సుఖశాంతులతో జరుపుకున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఏంటో ప్రజల్లోకి వస్తానన్నాడు. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళేంటో నాయకులు కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా మొత్తం దుకాణం సర్దేసి అడ్రస్ లేకుండా పోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వస్తానన్నాడు. ప్రస్తుతం నాయకులంతా ఖాళీ అయిపోయి వైసీపీ, టీడీపీలో గాని, జనసేనలో గాని, బీజేపీలో చేరుతా ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరితో మాట్లాడితే ఏం చేస్తాడు?
ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది ప్రభుత్వం రాదని. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదో మేకపులి గాంభీర్యం ఏదో చూపించుకుంటూ మళ్ళీ మనం ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే వెళ్ళిపోయిన నాయకులందరూ వచ్చేస్తారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ బలపడిపోద్ది అని అసలు అందులో దారి తెన్ను లేకే కదా నాయకులందరూ కూడా బయటకు వచ్చేసి వారి వారి దారులు చూసుకుంటూ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మళ్ళీ కూడా ముఖం మీద తిడతారనే కదా వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వేరే ఛానల్ నెత్తుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. అది కూడా నీకు తెలియకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ నాయకులందరూ వచ్చేస్తారు, మళ్ళీ నా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అని అనుకోవటం ఆయన అవివేకం ఉంది. ఇంకా అది ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అన్నగారు ఫైనల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 రోజుల పరిపాలన పూర్తయింది కదా, ఎలా ఉంది అసలు పరిపాలన? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు, ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, అదే 1వ తారీఖుకి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి జీతాలు వేసేస్తున్నారు. ఏది కూడా ఎవరు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు 15వ తారీఖు అయినా 20వ తారీఖున జీతాలు పడేవి కాదు. ఆ విషయం ఉద్యోగస్తులందరూ కూడా దానికి వ్యతిరేకతకు వచ్చే కదా మరి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఏది జరగట్లేదు అనుకుంటే వాళ్ళ అవివేకం అదే, అంతే. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అయితే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఒక వాదన వస్తూ ఉంది. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఎలా ఉంటది? నేను వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. అపరచానికుడు ఆయన. ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఏ సమయంలో ఏది నిర్ణయం తీసుకోవాలి ఆయన తెలుసు. ఈ మధ్యలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేస్తున్నారు, ఏమీ లేదండి, ఇవన్నీ కూడా లేనిపోని అపోహలు సృష్టించడం ఈ సోషల్ మీడియాలో. దానివల్ల ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి విరోధం రావాలి. ఇటువంటి చౌకబారు ఎత్తుగళ్ళు ఇవన్నీ, ఇవేమి కూడా ఫలించవు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకి తెలుసు. అందుకనే ఆయన్ని అపరచానికుడు అని చెప్పి, మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడతారు, నాయకులు కూడా కొనియాడతారు. అన్నగారు ఇప్పుడు ఒకవేళ నిజంగా నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే ఇంకా టీడీపీలో ఇంకాస్త మెరుగైన పరిపాలన మనం చూడొచ్చంటారా? అంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మెరుగైన పరిపాలన ఇప్పుడు ఉంటుంది. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పరిపాలన అనేది ప్రశాంతంగా జరుగుతుంది, శుభ్రంగా జరుగుతుంది. కానీ ఏది చేయాలన్నా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా ఏది చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన మేరకు ఉంటుంది అది. ఎందుకంటే ఆయన ప్రతి వేసే అడుగు కూడా ఇవాళ పొద్దున కూడా చెప్తున్నారు, కార్యకర్తలు ఎవరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ కలిసిమెలిసి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాము, ప్రజలకు న్యాయం చేద్దాం అని చెప్పి అంటున్నారే తప్ప వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇద్దామా, వీళ్ళకి ఏమో హోమ్ మినిస్టర్ ఇద్దామా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు అసలు దాని మీద బేస్ అయ్యలేరు. ముందు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలి, అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలబెట్టాలి అనేటువంటి మంచి దృక్పథంతో కష్టపడి ఆయన పనిచేస్తున్నారు. అది ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు తప్ప ఈ వైఎస్ఆర్సీపీ అనేది మనుగడ లేదు, ఇక తెర మీద కూడా కనపడదు. అది ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి విషయం.